భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతుంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను ముంచెత్తింది వరద. వరదలో రుద్రమ్మకోట గ్రామానికి చెందిన కారు కొట్టుకుపోయింది. కారులో 5గురు ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను ముంచెత్తింది వరద. వరదలో రుద్రమ్మకోట గ్రామానికి చెందిన కారు కొట్టుకుపోయింది. కారులో 5గురు ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతుంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను ముంచెచ్చింది వరద. వరదలో రుద్రమ్మకోట గ్రామానికి చెందిన కారు కొట్టుకుపోయింది. కారులో 5గురు ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. రైట్, ఘటనకు సంబంధించి మరింత సమాచారం కధీర్ అందిస్తారు. కధీర్, వాగులో ఎంతమంది చిక్కుకున్నారు? మౌనిత, అశ్వారావుపేట మండలం చుట్టుపక్కల వర్షం కురుస్తున్న కారణంగా అశ్వారావుపేట, దుమ్ముగూడెం, వేంసూరు, అదేవిధంగా అనేక చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం నుంచి వస్తున్న వరద నీరు కానివ్వండి, ప్రతి చుక్క కూడా ఖచ్చితంగా పెద్దవాగు ప్రాజెక్టు వెళ్తుంది. పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పటికే ఎత్తి 22,000 క్యూసెక్ నీటిని దిగువ ప్రాంతానికి చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో దిగువన విడుదల చేసిన నీరే కాకుండా పెద్దవాగు ప్రాజెక్టు పై నుంచి కూడా వరద నీరు పొంగి పొరులుతా ఉంది. అయితే ఈ క్రమంలో అటు తెలంగాణ, ఆంధ్ర బార్డర్ లో ఉన్న కారణంగా తెలంగాణలోని 30 గ్రామాలు, అటు ఆంధ్రాలోని 10 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో 30 మంది కూలీలు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు జీవనోపాధి కోసం బయటికి వెళ్తారు వాళ్ళు ఈ రోజు కూలి పనులు చేసుకుని వస్తుండగా తెలంగాణ ప్రాంతంలో 30 మంది చిక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు కొట్టుకొని పోవడం జరిగింది. ఆ కారులో 5గురు ఉన్నారు. 5గురు కారులోంచి బయటకు వచ్చి చెట్టుని ఎక్కడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న పశువుల కాపర్లు కూడా చెట్టు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళని కాపాడాలని చెప్పేసి వాళ్ళు విన్నవించుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఏపీ నుంచి వచ్చి వేలేర్పాడు మండలంలో చిక్కున్న 10 గ్రామాల ప్రజలను రెస్క్యూ చేయడం కోసం అక్కడ సహాయక బృందాలన్నీ కూడా సహాయక చర్యలు చేపడతా ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ 30 గ్రామాలు ఏదైతే ఉన్నాయో అశ్వారావుపేట ప్రాంతంలో, ఈ అశ్వారావుపేట ప్రాంతంలో నీట మునిగిన ఈ 30 గ్రామాలకు, ఈ పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలకు ఇంతవరకు ఎటువంటి రెస్క్యూ టీమ్స్ చేరలేదు. ఇంతవరకు ఎవరు అధికారులు అటు దిక్కు వెళ్ళలేదు. ఎందుకంటే వాగు పొంగి పొరులుతా ఉంది. ఈ క్రమంలో అటు వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా దానికి సంబంధించిన ఒక డైల్ ఫ్రీ నెంబర్ కానివ్వండి, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా అక్కడ ఎవరికి చెప్పలేదు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు ఇంకా వరద పోటు ఎత్తుతా ఉంది. కాబట్టి రానున్న 24 గంటల్లో మరింతగా వరద పోటెత్తితే ఆ 30 గ్రామాలు మొత్తం కూడా నీట మునిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో సహాయక బృందాలు చేపట్టకపోవడంలో చాలా అక్కడ ఉన్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్థాయిలో
నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంలో ఇంతవరకు అలర్ట్ లేకుండా ప్రజల్ని ముంచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని చెప్పేసి ఇక్కడ అధికారుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కరు చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళు బిక్కుబిక్కుమంటూ అక్కడ చెట్లు పొట్టల మధ్యన వాళ్ళు దాక్కుంటున్న పరిస్థితి. ఇంతవరకు ఎటువంటి సహాయక చర్యలు వాళ్ళ మధ్య చేపట్టలేదు. సహాయక చర్యలు చేపట్టడం కోసం ఒక అధికారి కూడా అక్కడికి వెళ్ళలేదు. అటు రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, అటు పోలీస్ సిబ్బంది కానివ్వండి, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎవరు ఇంకా సహాయ చర్యలు చేపట్టడం కోసం అక్కడికి ఇంకా తరలి వెళ్ళలేదు. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు ఏపీలో ఉన్న 10 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఏపీకి సంబంధించిన సహాయక చర్యలు చేపట్టడం కోసం అటు ఏపీ సహాయక బృందాలన్నీ కూడా అక్కడికి రావడం జరిగింది. ఒక 5గురిని అక్కడ నుంచి లిఫ్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ 10 గ్రామాల ప్రజలందరినీ కూడా వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి ఇంకా వెళ్ళలేదు. దానికి సంబంధించిన సహాయక కార్యక్రమాలు ఎటువంటి కూడా అక్కడ చేపట్టడం లేదు. అయితే దాంతో వాళ్ళు 24 గంటల దాకా ఒకవైపు చలి, ఒకవైపు వరద పెరిగితే దాంట్లో మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అనేక మందికి ఈత రాదు. ఈత వచ్చినా కానీ అటు ఎటువైపు ఈత కొట్టాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళ ప్రాణాలకే ముప్పు ఉంది. అధికారులు ఇప్పటి వరకు కూడా అప్రమత్తంగా లేరు. అప్రమత్తంగా లేకపోవడంతో పాటుగా ఇటు రాష్ట్ర సహాయక బృందాలకు కూడా ఎటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కారణంగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే తెలియని సందిగ్ధంలో వాళ్ళ పరిస్థితి కొనసాగుతా ఉంది. మౌనిత, థ్యాంక్ యూ కథీర్. మనల్ని కూడా తీసి వీడియో